బల్లగుద్ది చెబుతున్నాను. ఈ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. తక్షణమే చూడవలసిన వీడియో. అసలు ఏ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు, వారి జీవితాన్ని ఎలా నాశనం చేయబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి యొక్క జీవితాన్ని ఎలా నాశనం చేయబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అయితే కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి ఇది స్థిర రాశి, వాయుతత్వపు రాశి అని పిలుస్తారు. ఒక జలకుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా అయితే శాస్త్రాల్లో చెప్పబడినది. జలకుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారనే చెప్పాలి. గుండ్రటి ముఖాన్ని, చక్కటి ముఖవచ్చస్సు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారనే చెప్పాలి. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అయితే చాలా అధికంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కార్యదక్షత, కార్యదీక్షత అయితే ఉంటాయనే చెప్పాలి. మంచి చెడు ఆలోచన చేసిన తర్వాత మాత్రమే కార్యాన్ని సాధిస్తారనే చెప్పాలి. వీళ్ళకి అతీంద్రియ విద్యపై అయితే ఎక్కువగా ఆసక్తి ఉంటుందనే చెప్పాలి. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎలాంటి ఆశ లేకుండా అయితే పని పూర్తి చేస్తారనే చెప్పాలి. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గంభీరంగా ఉంటారనే చెప్పాలి. కానీ కుంభరాశి వారి మనస్తత్వం అయితే సున్నితమైన స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారనే చెప్పాలి. అదేవిధంగా కొన్ని విషయాల్లో అయితే సత్వర నిర్ణయాలు కూడా అయితే ఈ కుంభరాశి వారు తీసుకోలేరనే చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు అయితే సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారనే చెప్పాలి. అయితే ఈ కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతి కలిగి ఉంటారనే చెప్పాలి. అలాంటి అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో అయితే నూతన విజయాలను కోరుకుంటూ వాటిని పొందేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటారనే చెప్పాలి. కుంభరాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు. దీని కారణంగా అయితే ఈ కుంభరాశి వారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు అయితే దారితీస్తుందనే చెప్పాలి. కుంభరాశి వారి వల్ల అయితే సాంకేతిక వైద్య విద్యల్లో అయితే బాగా రాణిస్తారనే చెప్పాలి. ప్రజలకు సంబంధించిన చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం, నేర్పు కలిగి ఉంటారనే చెప్పాలి. అవసరమైన సమయాల్లో ధనం అయితే లభించకపోవచ్చు. అవసరం లేనప్పుడు ధనం అయితే అధికంగా లభిస్తుందనే చెప్పాలి. కుంభరాశి వారి బంధువులు, ఆత్మీయులు అవసరాలకు అయితే ధనం సర్దుబాటు చేస్తారు. వారు ఉన్నతికి తోడ్పడతారనే చెప్పాలి. సమాజంలో ఉన్నత స్థానాల్లోనూ మరియు గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అయితే అన్యాయానికి గురవుతారనే చెప్పాలి. ఇతరుల పక్షపాత బుద్ధికి అయితే ఈ కుంభరాశి వారు నష్టపోతారనే చెప్పాలి. అకస్మాత్తుగా అయితే ఈ కుంభరాశి వారు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే చెప్పాలి. కుంభరాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల అయితే ఇబ్బందులు కలుగుతాయనే చెప్పాలి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు అయితే మేలు చేస్తాయనే చెప్పవచ్చు కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారికి వ్యాపారాల్లో అయితే విజయవంతంగా అయిన లాభాలను, పేరును వస్తాయనే చెప్పాలి. సక్రమంగా అయితే సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేస్తే ఇబ్బందులకు అయితే గురి అవుతారనే చెప్పాలి. భూములు వాల్యూ కూడా అయితే ఈ సమయంలో పెరిగేటువంటి
అవకాశం ఉంటుంది. పెరగడం వల్ల ఈ కుంభరాశి వారు ధనవంతులు అవుతారనే చెప్పాలి. కుంభరాశి వారు అదృష్టం వలన అయితే మంచి స్థితికి చేరుకుంటారనే చెప్పాలి. స్త్రీలకు సంతానం పట్ల అభిమానం అయితే అధికంగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు పనుల వల్ల అయితే మంచికే దారి తీస్తాయనే చెప్పాలి. వీరిని అందలం ఎక్కించి బలిపీఠం మీద చేసి అనుమానాస్పదంగా అయితే చిన్నపాటి వ్యక్తులను వీరికి ప్రత్యర్థులుగా అవుతారనే చెప్పాలి. కుంభరాశి వారు పోటీ లేని చోట కూడా అయితే వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారనే చెప్పాలి. ఇతరులు ఎత్తులను తెలివిగా అయితే చిత్తు చేయగలుగుతారనే చెప్పాలి. అయినా కుంభరాశి వారికి భాగస్వాముల నుండి కొంతకాలమే లభిస్తుందనే చెప్పాలి. అయితే సోదర వర్గములను సహాయం చేయడం వల్ల అయితే మరో వర్గాలకు దూరం అవుతారనే చెప్పాలి. పై స్థాయి కింది స్థాయి వారి వలన అయితే ఎక్కువ కాలంలో అయితే ఇబ్బందులకు గురి అవుతారనే చెప్పాలి. కుంభరాశి వారికి ఆత్మీయ వర్గంలో ద్రోహులు చేసే తప్పులు ఏ విషయంలోనైనా కూడా లోటులు ఉంటుందనే చెప్పాలి. అయితే ఆధ్యాత్మికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనేక రంగాల్లో అనుభవం గడుస్తాయి. అయితే ఎదుట వారి మనస్తత్వంలో అయితే వీరు చాలా తేలికగా గ్రహిస్తారనే చెప్పాలి. వీరికంటే వెనుక వచ్చిన వారిని అధిగమించి ముందుకు సాగాలని దీర్ఘకాలంలోనే వారిని వీరు అయితే అధిగమించగలుగుతారు. అయితే కుంభరాశి వారిపైకి అయితే పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు అయితే పోగొట్టుకున్న స్వశక్తితో అయితే వీరు తిరిగి సాధించుకుంటారనే చెప్పాలి. అయితే శత్రు వర్గాల మీద విజయం సాధిస్తారనే చెప్పాలి. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి. పరాయి వారి వలన అయితే ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అయిన వారి వలన ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అనే చెప్పవచ్చు. అయితే కుంభరాశి వారు వాయుతత్వపు రాశి అనే చెప్పాలి. వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన అయితే చేస్తూనే ఉంటారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే స అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీలు ఎవరైతే కుంభరాశి వారి జీవితంలో ఉంటారో వారే ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని అయితే నాశనం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. చూసారు కదా, అసలు కుంభరాశి వారికి ఏ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ పెద్ద శత్రువుగా ఉంటుంది, వారి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.